శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపిన తర్వాత అతని తల్లిదండ్రులైన వసుదేవుడు మరియు దేవకిని విడుదల చేయడానికి జైలుకు వెళ్ళాడు. అప్పుడు దేవకి మాత ఆత్రంగా ఇలా అడిగింది, కృష్ణ, నువ్వే దేవుడివి, నీకు దైవిక శక్తులు ఉన్నాయి. అలాంటప్పుడు కంసుని చంపి మమ్మల్ని విడుదల చేయడానికి 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది? కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, అమ్మ, నన్ను క్షమించు. నా గత జన్మలో 14 సంవత్సరాలు నన్ను అడవికి ఎందుకు పంపించావు అని అడిగాడు. దేవకి ఆశ్చర్యపోయి, కృష్ణ, ఇది ఎలా సాధ్యం, ఇలా ఎందుకు చెప్తున్నావు అని అడిగింది. కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, అమ్మ, నీ పూర్వజన్మ గురించి నీకేమీ గుర్తులేదా? కానీ నా గత జన్మలో నువ్వు కైకేయివి మరియు నీ భర్త దశరథుడు. దేవకి ఆశ్చర్యంగా మరియు ఆసక్తిగా అడిగింది, ఇప్పుడు కౌసల్య ఎవరు అని. అప్పుడు కృష్ణుడు, యశోద అప్పటి కౌసల్య 14 సంవత్సరాల తల్లి ప్రేమను ఆమె చివరి జన్మలో కోల్పోయింది, ఈ జన్మలో పొందింది అని చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ కర్మ ఫలాలను భరించాలి. దేవుళ్ళు కూడా దాని నుండి తప్పించుకోలేరు.